భీమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని అతని పొలంలో పంటలు సరిగ్గా పండేవి కావు. అతను తన ఎండిన పొలాన్ని చూసి విచారంగా ఉండేవాడు. ఒకరోజు ఒక ముని ఆ దారిన వెళుతూ భీమయ్యను చూశాడు. అతని బాధను అర్థం చేసుకుని, భీమయ్యా, ఈ విత్తనం తీసుకో, ఇది ఒక మాట్లాడే విత్తనం, దీనిని నీ పొలం మధ్యలో నాటు అని చెప్పి ఇచ్చాడు. భీమయ్య ఆశ్చర్యపోయినా ముని చెప్పినట్లే ఆ విత్తనాన్ని పొలం మధ్యలో నాటాడు. అప్పుడు ఆ విత్తనం, భీమయ్యా, నాకు నీ చెమటతో నీళ్లుపోయి అని మెల్లగా చెప్పింది. భీమయ్య రోజూ కష్టపడి పనిచేసి తన చెమట చుక్కలతో ఆ విత్తనానికి నీళ్లు పోశాడు. కొన్ని రోజులకు విత్తనం మళ్లీ మాట్లాడింది, నాకు సేంద్రియ ఎరువులతో బలాన్నివ్వు. భీమయ్య పశువుల పేడ, ఆకులను సేకరించి ఆ మొక్కకు ఎరువుగా వేశాడు. ఆ మొక్క ప్రకృతి ప్రేమను ఆస్వాదిస్తూ మెల్లగా పెరగడం మొదలుపెట్టింది. ఆ మొక్క కొంచెం పెద్దయ్యాక మళ్లీ మాట్లాడింది, భీమయ్యా, ప్రతి సాయంత్రం నీ కుటుంబంతో కలిసి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి, పాటలు పాడండి. ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం భీమయ్య, అతని భార్య మరియు పిల్లలు ఆ మొక్క చుట్టూ చేరి పాటలు పాడేవారు, కబుర్లు చెప్పేవారు. ఆ మొక్క వారి ఆనందాన్ని పంచుకుంటూ ఏపుగా పెరిగింది. కొద్ది కాలంలోనే ఆ చిన్న మొక్క ఒక పెద్ద పండ్ల చెట్టుగా మారింది. ఆ చెట్టుకు వందలాది తియ్యని, రసవంతమైన పండ్లు కాశాయి. వాటిని చూసి భీమయ్య కుటుంబం చాలా సంతోషించింది. భీమయ్య ఆ పండ్లను అమ్మి ధనవంతుడయ్యాడు. అతని కష్టానికి తగిన ఫలం దక్కింది. ఆ మాట్లాడే విత్తనం అతనికి 3 గొప్ప పాఠాలు నేర్పింది: కష్టపడి పనిచేయడం, ప్రకృతిని ప్రేమించడం మరియు పనిలో ఆనందాన్ని పొందడం. నీతి: విజయం అద్భుతాల వల్ల రాదు, కష్టపడి పనిచేయడం, ప్రకృతిని గౌరవించడం మరియు మనం చేసే పనిని ప్రేమించడం అనే సాధారణ సూత్రాలను పాటించడం వల్లే వస్తుంది.